ఆ సో ఉక్ అనేది ఇత్ అయినటువంటిది. అంటే ఉక్ ఎక్కడుంది మరి? తవతులో ఉక్ అనేది ఊ అనేది ఉందా? లేదు. తవతులో తవ లసకు తూలో అవుతుంది. కాదు కాదు. ఇక్కడ మళ్ళీ చూడండి వత్తు ఒకసారి. ఉంది. చివరి అక్షరంలో ఊ. ఉమ్. ఊ ఇక్కడ ఉంది. చూడండి. చివరి అక్షరంలో ఉకారం. ఉకారం ఉందా? సో దాన్ని ఉంది, ఇత్తు ఉంది. చేసాం. ఇత్తుగా చెప్పబడింది. అది ఎందుకు ఇత్తుగా చెప్పబడింది? ఉపదేశి ఈకారంతో అజనునాసిక ఇత్. అజన నాసిక. నాసిక. ఆ, ఇక్కడ చూడండి. త వ తు ఈ ప్రత్యయం ఉంది. ఈ ప్రత్యయంలో మనకేమైంది? ఉక్కు ఇత్తు అయింది. అవును. అర్థమైనా? ఉక్కు ఏమైంది? ఇత్తయింది. ఇట్టయింది. ఇత్తు అయింది. సో ఇప్పుడు దాన్ని మనం విడిగా రాస్తే ఏమవుతుంది? ఉక్కు ఇత. ఉగిత్ ఉగిత్. సో అది మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? విభక్తిలో ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారు? అది పంచమి ఏకవచనం అని ఇచ్చారు. కాబట్టి మనం అట్లాగే రాసుకోవాలి. ఆ సూత్రాన్ని మనకి వాళ్ళు ఎలా ఇస్తారో వాళ్ళు అలాగే రాసుకోవాలి మనము. సో దాన్ని నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఏంటి? ఉక్కు ఇత్ అయిందనమాట. సో ఉక్కు ఏమైంది? అక్కడ ఇత్ అయింది. అవునా? ఇత్తాయి. ఇక్కడ ఉక్కు వర్ణం ఏమైంది? అక్కడ ఇత్ అయింది. ఇట్టయింది. సో ఇత్ అయ్యింది కాబట్టి ఏమన్నారు అక్కడ? ఉగితాంత ప్రత్యయం అన్నాం. ఇది ప్రత్యయమే కదా? అవునమ్మా. సో కాబట్టి అవును. ఏమంటాము? ఉగితాంత ప్రత్యయం అంటాం. తవతు. ఈ ఉగితాంత ప్రత్యయము ధాతువుకి వస్తుందో, ఏ ధాతువుకైతే ఉగితాంత ప్రత్యయం వస్తుందో అప్పుడు అదొక ప్రాతిపదికం అవుతుంది. ఓకేనా? ఓకే. ఈ అంటే ఉగితాంత ధాతువు నుంచి నౌన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే. ఉగితాంత ప్రత్యయము ఏ ధాతువుకైతే వస్తుందో, ఉగితాంత ప్రత్యయము ఏ ధాతువుకైతే వస్తుందో అక్కడ ఏమవుతుంది? ఉగితాంత ప్రాతిపదికం వస్తుంది. ఓకేనా? ఉగితాంత ప్రత్యయము ఏ ధాతువుకైతే వస్తుందో ధాతువుకి వచ్చింది కాబట్టి వస్తుందో పఠితవత్ అయింది. ఏ ధాతువుకైతే వస్తుందో ఆ ధాతువు ఉగితాంత ప్రత్యయం అవుతుంది. ప్రాతిపదికం అవుతుంది. ఉగితాంత ప్రాతిపదికం ఉగితాంత ఏ ప్రాతిపదికం. ధాతువుకైతే వస్తుందో అప్పుడు అప్పుడు అది చెప్తుండండి మీరు. అదేమైతుంది? ఉగితాంత ప్రాతిపదికం. ఉగితాంత ఉగితాంత ప్రాతిపదికం అవుతుంది. ప్రాతిపదికం అవుతుంది. ప్రాతిపదికం అవుతుంది. ఇదంతా గ్లిచ్ వస్తుంది. అందుకే ఇదంతా మంచిగా రావట్లేదు రాయడం. వచ్చి బాగానే కనిపిస్తుంది, బాగానే రాస్తుంది. రెడ్ లెటర్స్ అన్ని ఏదో వేరేలాగా వస్తున్నాయి. క్లియర్ గా రౌండ్ గా. మీరు చెప్పుకుంటూ రాస్తాం మేడం. ఉంది ఉగితాంత ప్రాతిపదికం. ఉగితాంత ప్రత్యయము ప్రాతిపదికం. ఉగితాంత ప్రత్యయము ఏ ధాతువుకైతే వస్తుందో అప్పుడు అది ఉగితాంత ప్రాతిపదికం అవుతుంది. తర్వాత ఏంటి విషయము? ఉగితాంత ప్రాతిపదికం ఎప్పుడైతే అయ్యిందో, ఇలా ఎప్పుడైతే అయ్యిందో దానికి ఈ వికరణ ప్రత్యయం ఇలా ఎప్పుడైతే అయ్యిందో. Kavita, can you mute everyone until you finish this sentence, please? ఏంటి? ఒక్క నిమిషం. సో అందరినీ మ్యూట్ చేస్తున్నానండి. ఓకే. నేను అడిగినప్పుడు చెప్పండి. ఇలా ఎప్పుడైతే అయ్యిందో అప్పుడేంటి? దానికి స్త్రీ ప్రత్యయం వస్తుంది. దానికి స్త్రీ ప్రత్యయం వస్తుంది. మరి ఆ స్త్రీ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఆ 9లో ఏది రావాలని చెప్పారు? గీపు. ఓకేనా? స్త్రీ ప్రత్యయం గీపు వస్తుంది. ఏం రాస్తారు ఇక్కడ? స్త్రీ ప్రత్యయం గీపు అని రాసుకోండి. గీపు వస్తుంది. ఓకేనా? ఇదండి. నేను ఫిట్ టు స్క్రీన్ చేశాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే.
మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా. ఏంటి ఏం రాశారు? ఉగితాంత ప్రత్యయం ఏ ధాతువుకైతే వస్తుందో, ఏ ధాతువు అంటే మన ఇష్టం ఉన్న ధాతువు ఏదన్నా తీసుకో, ఓకేనా? ఏ ధాతువుకైతే వస్తుందో అప్పుడు అది ఉగితాంత ప్రాతిపదికం అవుతుంది. ఇలా ఎప్పుడైతే అయ్యిందో దానికి స్త్రీ ప్రత్యయం గీపు వస్తుంది. అర్థమైందా? అప్పుడేమైంది? ఒక్క డౌట్ మేడం. ఇప్పుడు ఉగితాంత ప్రాతిపదికం అయింది అనే దాంట్లో ఇది ఇంతకుముందు చెప్పిన సూత్రం అర్ధధాతుక షేడ్ బలాదేహ ఇంక్లూడ్ అవుతుందా దాంట్లో? ఉమ్, ఇప్పుడు మీరు ఫస్ట్ సెంటెన్స్ ఆహా, లో ఇది చెప్పినారు just కదా. ఇప్పుడు దీనికి ఏంటిది? ఇది ఉగితశ్చ అనే సూత్రానికి అర్థం ఇదంతా, ఆ, ఓకేనా? ఇదంతా అర్థం ఏంటి? సూత్రార్థం దేనికి? ఓకే ఉగితశ్చ. ఓకే ఓకే మేడం. ఉగితశ్చ అనే సూత్రానికి అర్థం అన్నమాట. సూత్రార్థం అని రాసుకొని, నేను ఇంకా అవి రాయించలేదు మీకు, ఇది నేను తర్వాత రాయిద్దాం అనుకున్నాను. ఆ, ఏంటి ఉగితశ్చ? మేడం నాకు చిన్న డౌట్ అండి. ఆ. ఇప్పుడు ఇది కృత ప్రత్యయంలో వస్తుంది అన్నారు కదా ధాతు రూపంలో అవడానికి. ఇది కృదంతమే కదా ఇది? అవునండి, కరెక్ట్. కృదంతం అయినప్పుడు దీనివల్ల నామవాచకాలే వస్తాయి కదా. అంతే, అవును. కానీ పఠతి ఇవన్నీ కూడా క్రియాపదాలు కదా. పఠతి కాదు, మనం ఏమన్నాము? పఠితవతి. ఏమైంది అది? ఓకే. పఠితవతి వచ్చింది. ఇడాగం వచ్చింది అక్కడ. ఓకే, ఆ, అర్థమైందండి. సో ఇవన్నీ కూడా నామవాచకాల రూపాంతరాలకే ఇది వస్తుంది. భూతకాలంలో వచ్చింది మనకి. ఎందుకు? తవతు తీసుకున్నాం కాబట్టి, ఓకేనా? Yes, ma'am. ఇప్పుడు శత్రు ప్రత్యయం తీసుకున్నాను నేను. ఇంకో ఉదాహరణగా శత్రి ప్రత్యయం తీసుకున్నాను అనుకోండి. రికార్డింగ్ స్టార్ట్ చేశాను కదా. ఓకే, ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి. శత్రి, ఓకేనా? ఈ శత్రి ప్రత్యయం తెలుసు కదా అందరికి. తెలియకపోయినా ఇప్పుడు వినండి కొత్త వాళ్ళకి. ఇక్కడ శత్రి ప్రత్యయం అని ఇంకొకటి ప్రత్యయం అది, ఓకేనా? అది కూడా కృత్ ప్రత్యయమే, ఓకేనా? కృత్ ప్రత్యయాలు చాలా ఉన్నాయి. ప్రత్యయాలది చాలా ఉందన్నమాట. ఒక థౌజండ్స్ ఆఫ్ ప్రత్యయాలు ఉన్నాయి మనకి, ఓకేనా? సో అందులో ఏంటి అనేది ప్రత్యయాల గురించి నేర్చుకోవడము, అందుకే ఫస్టే స్టార్ట్ చేయొద్దు అంటారు వీళ్ళంతా చెప్పే వాళ్ళందరూ కూడా. సో అవన్నీ ఉన్నాయి ఏంటి, ఆ జోలికి వెళ్ళొద్దు అంటారనమాట. ఓకే, శత్రి ప్రత్యయం ఉంది ఒకటి, ఓకేనా? శత్రి. ఈ శత్రిలో ఏముంది? రికారాంతం ఉంది. ఇకారంతో రి శత్రు రి ఏముంది? రుకారాంతం ఉంది. ఆ, Yes. సో ఇప్పుడు మనకి ఉక్కు ప్రత్యాహారం కావాలి. ఉక్కులో ఏముంది? రి ఉందా చూడండి. ఉక్కులో లేదండి. లేదా? ఉందండి. ఉక్కులో ఉక్కు ప్రత్యయంలో ఉందండి. ప్రత్యాహారంలో ఉక్కులో ఉంది. ఉక్కు ప్రత్యాహారంలో రి ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఏమంటాము? ఉగితాంత ప్రత్యయం అంటామా? ఎస్. సో ఇప్పుడు శత్రిలో రి అనేది మనకి ఇత్తు సంజ కాబట్టి అది లోపం అయ్యింది. ఇంకా ఇత్తు సంజలు ఏమున్నాయి అక్కడ? చకారము లషక్వత్ షకారం లోపం అయితే లక్షకు చదివితే ఏం మిగిలింది? ఆ మిగిలింది. ఇంకా మిగులుతుంది, ఇంకా అచ్చు అవుతుంది. అత్తు మిగిలింది, అవునా? సో ఇప్పుడు దీనికి ఏమేం ప్రాప్తించినాయి? ఫస్ట్ కృత్ ప్రత్యయం. అది ఏం ప్రత్యయం? అది కృత్ ప్రత్యయం. తర్వాత ఉగితాంత ప్రత్యయం, అవునా? పేర్లు ఏమేమి వచ్చాయి దానికి? Kavita, are you there? తర్వాత లషక్వ తద్ధితే అంటే ఏంటి? అతద్ధిత ప్రత్యయం, అవునా? లాషా రావాల మన్య. ఏమేమి వచ్చాయి పేర్లు? ఉగితాంత ప్రత్యయం, ఉగితాంత ప్రత్యయం, అతద్ధిత ప్రత్యయం, ఈ 3 పేర్లు వచ్చాయి. అతద్ధిత ప్రత్యయం. ఇప్పుడు ఈ 3 పేర్లు వచ్చాయి మనకి. ఇత్తు సంజలు చేయగా కనిపించినవి ఈ 3 పేర్లు, అవునా? ఓకే, సో అదనమాట. అత్ అనేది వచ్చింది. సో ఇప్పుడు పఠ్ తీసుకోండి. పఠ్ ప్లస్ అత్ ఏమైంది? పఠత్. సో పఠత్ అనగానే ఏమైంది? అది శత్రు ప్రత్యయం అయ్యింది. ఎప్పుడైనా మనకి ధాతువు నుంచి ప్రాతిపదికంగా చేస్తున్నప్పుడు వచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయి? నపుంసక లింగం. నపుంసకలింగం. ఇది పఠత్ అనేది ఏ లింగంలో ఉంది? నపుంసక లింగంలో ఉందన్నమాట. ప్రాతిపదికం, ఓకేనా? సో ఎప్పుడైతే ధాతువు నుంచి అది ప్రాతిపదికంగా వస్తుందో అప్పుడు వచ్చినప్పుడు అన్నీ కూడా నపుంసక లింగంలోనే ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని మొత్తం, ఓకేనా?
అప్పుడు తర్వాత దాన్ని స్త్రీలింగం పుంలింగం లాగా మార్చుకుంటాం మనం. అర్థమైందా? మాన్య అది. సో ఇప్పుడు పఠత్ వచ్చిందండి. ఇది ఎలాంటి శబ్దం? ఇది ఉగితాంతం. ఉగితాంతం కాబట్టి ఏం తీసుకురావాలి దీనికి? గీప్, గేషం, గెయిన్ అన్ని స్త్రీలింగం రావాలి. అందులో 9లో ఏది తీసుకురావాలి? గీప్ ఆ, గీప్ అర్థమైందా? గీప్ అర్థమైందా? ఇప్పుడు ఉక్కు ప్రత్యాహారములో అవును. ఉన్నటువంటి వర్ణాలు అంతములో ఉంటే వాటికి ఏం తీసుకురావాలి? గీప్ ప్రత్యయమే తీసుకురావాలి స్త్రీలింగానికి వస్తుంది. ఓకే. స్త్రీలింగాలకి. అర్థమైందా? ఉగితశ్చ సూత్రం ఉక్కు వర్ణం వచ్చింది అంటే మనకి స్త్రీలింగ శబ్దమే వస్తుంది. ఆ శబ్దానికి ఏం తీసుకురావాలి అంటే ఇదొకటే తీసుకురావాలి. ఓకే. పట్టతి అవుతుంది ఈ విధంగా. ఆ, లేదు రాయలేదు. అదేంటి, అదే శ్రీదేవి ఏదో అడుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి? పఠత్. ఓకేనా? సో పఠత్ ప్లస్ గీప్. గీప్లో మనకి ఏం మిగిలిందో తెలుసు. ఏం మిగిలింది? ఈ కారణం ఈ కారం మిగిలింది. ఈ మిగిలింది కదండి. సో ఈ మిగిలింది. మిగిలింది కాబట్టి అబ్బా మీ గొంతు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలా మీరందరూ మాట్లాడండి. పట్టతి ఆడవాళ్ళదే అవుతుంది. వినిపిస్తుంది నాకు. పఠత్ ప్లస్ గీప్. సో పఠత్ ప్లస్ గీప్ ఈ మన ఏంటి వారు మాట్లాడుతున్నారు, బాబు గారు. తర్వాత మీరు ఇప్పుడు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి, అలాగా చెప్తూ ఉండండి. పఠతి. పఠతి ఇప్పుడు పఠతి అనగానేంటి? స్త్రీలింగ స్త్రీలింగం. శత్రు ప్రత్యయం. స్త్రీలింగంలో సుగంధ. శత్రు ప్రత్యయం అంటే ఏంటి? చదువుతూ. ఏంటి? చదువుతూ ఉన్న ఆడామె. ఆ, అందులోనే వచ్చింది ఆడ అనేది అవును. పట్టతిలోనే. చదువుతూ ఉన్నది ఎవరు? ఆడామె అన్నమాట. సో సా పఠతి. అవునా? ఆమె చదువుతున్న ఆమె. పఠతి సా వదతి. ఎవరైతే చదువుతున్నారో ఆమె చెప్తుంది. ఓకే, రెండు కర్మలు వస్తున్నాయి అక్కడ. మ్మ్. ఓకే, రెండు ధాతువులు వస్తున్నాయి, రెండు వస్తాయి. లేదు అంటే ఒకటి పఠతి సా ఒకటి చేస్తూ చదువుతూ. ఒకటి చేస్తూ చదువుతూ. ఒకటి. అక్కడే పఠతి కూర్చొని సా రాసుకో. అంటే ఏంటి? మంచం మీద కూర్చొని. చదువుతూ ఆమె ఏం చేస్తుంది? లిఖతి. మాట్లాడుతుంది. చెప్తుంది. చెప్తుంది. పఠతి పచనం కరోతి. పఠతి పచనం వచనం కరోతి. కరోతి. కరెక్ట్. పఠతి లిఖతి. అలాగా నా వాక్యాలు కూడా మనం రాద్దాము. సో ఇప్పుడు జస్ట్ మీరు శబ్దాలను చూసుకుంటున్నారు. సో అది ఎట్లా వస్తుంది అనేది చూస్తున్నారు. ఒక దాని తర్వాత ఒక దాంట్లో మంచిగా వచ్చేసిన తర్వాత మనము వాక్యాలు కూడా చేద్దాం. ఓకేనా? ఓకే. మేడం, యా. పఠత్ ఇది పఠతి పఠతి అనేది శత్రు ప్రత్యయం అన్నారు కదా, పఠంతి కదా? పఠన్ సా అన్నది మేడం పఠంతి కదా, పఠంతి కదా శత్రు ప్రత్యయం. పఠతి రాదుగా? పఠంతి నకారం వస్తుంది దీంట్లో. వస్తుంది. అవును ఎందుకంటే మేడం. నకారం నకారం వస్తుంది మాన్య, నకారం వస్తుంది. సా వస్తుంది. పఠతి ఇది పఠతః కృత్ప్రత్యయమే పఠంతి కదా. కాబట్టి నకారం ఉంది కాబట్టి పఠంతి. బహువచనంలో వస్తుంది. బహువచనంలో వస్తుంది అది. బహువచనంలో పట్టంతి కాదు అవుతుంది. మేడం. కాదు పఠంతి మాన్య, ప్రథ- ఏకవచనంలో ఒకటే కూడా వస్తుంది. ప్రథమాన్ని పఠంతి. ఏకవచనమే మేడం. పఠన్ పఠంతి ఏకవచనంలోనే పఠన్ ఉమ్. పఠత్. అప్పుడు పఠన్ అప్పుడు పఠంతి పఠత్. బహువచనం ద్వివచనం బహువచనం ఏమొస్తుందండి? ప్రథమ పఠంతి అయితే బహువచనం చూడాలా. ద్వివచనం ఏమవుతుంది? గుర్తు రాలేదు, చూడాలా. అది గౌరీ శబ్దంలానే తీసుకుంటాము. గౌరీ పఠంతి శబ్దం. పఠంత్యో పఠంత్యః పఠంత్యః. అలా రావాలి. పఠతి పఠత్ పఠంతి పఠంత్యౌ పఠంత్యః. అంతే. లేదు అతి భవతి అట్లా వచ్చింది కదా, అంతే. కరెక్టే. కాదు మేడం. పఠంతి కాదు రావాలి మాన్య, శత్రు ప్రత్యయం లోపల. నకారం వస్తుంది మాన్య. ఇది ఎలాగంటే కనుక వస్తుంది, పఠతి బహువచనంలో పఠతః కాదు అది. పఠంతి మాన్య. కాదు మాన్య. కాదు మేడం, సింగిల్ ఏకవచనమే. ఉమ్. అదే అవునులే. పఠతి పఠన్ పఠతః పఠంతి పఠంతి పఠత్. లేదా లట్లకారము. ఇంకో సూత్రం వస్తుంది అనమాట. అక్కడ మధ్యలో ఇంకో సూత్రం వచ్చేసి అక్కడ ను వస్తుంది అనమాట. నువ్వు యాడ్ అవుతుందేమో మధ్య లోపల. నుమ్ అనేది వస్తుంది అక్కడ మధ్యలో. నుమ్ వస్తుంది. షప్పు ష్యనోహ నుమ్ వస్తుంది అనమాట. నిత్యం ఓకే. ఇక్కడ మరి షప్పు కాదు, షన్ను కాదు, ఇది రెండు కాదు. సో అప్పుడు ఏం రావాలి? అంటే అది షానచ్చులో వస్తుందేమో అది. శత్రంతానికి కూడా వస్తుంది. అంటే వెన్ ద అఫిక్స్ అత్ అంత్ కమ్స్ ఆఫ్టర్ డబుల్ అంగ్ ఎండింగ్ ఇన్ వికరణం వచ్చినప్పుడు షప్ అది అది విశేషణంలో విశేషణంలో మళ్ళీ ఒకసారి మీరు మీ నోటితో చెప్పండి. షెనో ఏదో అన్నారు అది. అదే షప్ షన్ను ఉన్నప్పుడు
అంటే షప్పు షన్ అంటే ఏంది? ఇప్పుడు పట్టుధాతువు ఉంది కదా, సో ఇప్పుడు పట్టుధాతువు ఏంటిది? అది ఎందులో వస్తుంది? వాదిగణంలో, అవునా? వాదిగణం ఇది వాదిగణం అంటే ఏమొస్తుంది మనకి? షప్పు వస్తుంది, షప్పు వికరణ ప్రత్యయం. అవునా? ఈ షప్పు ఎప్పుడైతే దీనికి వస్తుందో, సో ఇప్పుడు షప్పు దాంట్లో వస్తుంది కాబట్టి దానికి పఠంతి అనేది వస్తుంది అనమాట. నుమ్ అనేది వస్తుంది, మధ్యలో నుమ్ వస్తుంది. ఓకేనా? ఈ నుమ్ము దేనికి వచ్చింది? ఈ పట్టు ధాతువుకి వచ్చింది. సో ఇప్పుడు ఈ పఠాలో నుమ్ అంటే ఏంటి? మకారమిత్ అనమాట. మకారమిత్ అంటే ఏంటి? మిదచో అంత్యాత్ పరహ అంటే చివరి అచ్చు. ఈ చివరి అచ్చు ఏంటి పఠత్తులో? మేడం చివరచ్చు ఠాలో ఉన్నటువంటి ఠాలో ఉండే అక్కడ న వస్తుంది అనమాట. న ఓకే ఇలా వస్తుంది. ఓకేనా? సో పఠన్ దాని తర్వాత వస్తుందా? లాస్ట్ అచ్చు తర్వాత వస్తుందని అర్థం. అచ్చు తర్వాత రావాలి. కరెక్ట్. ఓకే ఓకేనా? ఏంటి? షప్పు షనోర్ నిత్యం. షప్పు షన్, ఓకే. షప్ అంటే ఏంటి? అది వాదిగణము కదా. షన్ అనేది దేనికి వస్తుంది? ఈ షప్ అనేది అన్నిటికి వస్తుంది, ఒకటనే కాదు, దేనికైతే ఉండదో దానికి అన్నిటికి వస్తుంది అనమాట కదా. షన్ ఏంటి? దివాదిగణం. దివాదిగణంలో షన్న దివాదిభ్య షన్, దివాదిగణం అనమాట. సూపర్, బానే గుర్తుపట్టారా? ఇక్కడ పఠతి అక్కడ పఠంతి రావాలి కదా. అవును మాన్నే. అంటే మాకు శిక్షలో ఎలాగ చెప్పించారంటే మాన్నే పఠతి పఠతః పఠంతి, అప్పుడు బహువచనంలో నా ఏదైతే ఉందో అదే ఇక్కడ దీర్ఘం పెడితే అక్కడ నకారం చెప్పారేమో. వస్తుంది. దాని వాటికి ఇప్పుడు దదాతి వాటికి అయితే కనుక నకారం రాదు కదా, జ్యోత్యాది గుణం బట్టి అలాగే ఇక్కడ చెప్పించారు ఏంటి? మాకు. పఠంతి పఠంత్యౌ పఠంత్యః ఏం రావాలి మనకి? పఠంతి ఓయ్ 6:30 అయింది, లెయ్యి పఠంత్యః. అంతే. అరే ఇది 3rd క్లాస్ కి కూడా మీరు అందరు ఇంతమంది వచ్చారా? ఓకే. పఠతి పఠంతి పఠంతౌ పఠంతం. నది గౌరీ శబ్దం. భవతే భవంత్యౌ భవంత్యః అదే మాట. ఈకారాంత స్త్రీలింగ శబ్దం. యా డెఫినెట్ గా చెప్పుకుందాం, ఇది మళ్ళీ చెప్పుకుందాము. ఓకేనా? సరే ఆ. ఈ సూత్రం ఒక్కసారి రాయరమ్మా, నుమాగమం రావటానికి ఇందాక నోటితో చెప్పింది ఒక్కసారి రాయరా. షప్పు షనోర్ నిత్యం. షనోర్ నిత్యం. షప్పు షనోర్ నిత్యం. షనోర్ రాసుకుంటున్నాం. నిత్యం. ఇక్కడ షప్ అంటున్నాము, షా అంటున్నాం కాబట్టి ఏమైనా రాస్తాం ఇక్కడ? షప్పు షనోర్ నిత్యం. షప్ షనోర్ కదా. షప్ షనోర్ నిత్యం. నోర్ నిత్యం. రు అనేది ఏంటిది? విసర్గ. విసర్గే రేపమై. షప్ షనోర్ నిత్యం. అమ్మా ఇప్పుడు సూత్రం వచ్చేసింది మాకు. అంటే ఏంటి? షప్పు షన్ ఇవి రెండు ఉన్నప్పుడు ఏమైతుంది? నిత్యం అంటే ఏం రావాలి? నుమ్ము రావాలి. ఇక్కడ కూడా చూడండి, ఇది మొత్తం కంప్లీట్ గా లేదు. ఏం రావాలి మరి? ఇవి రెండు ఉన్నప్పుడు నుమ్ రావాలి, నుమ్ము రావాలి, అది నుమాగమం రావాలి. నుమ్మాగమం రావాలన్నమాట. ఇది ఒకదాని తర్వాత ఇంకోటి కనెక్టెడ్ ఉంటది అనమాట. మ వచ్చిందంటే ఇది మిత్ అంటాము. మిత్ ఎప్పుడైతే ఉందో మిదచో అంత్యాత్ పరహ, అది ఇందాక రాసుకున్నాం. మిత్ అంటాం కదా. సో ఇవన్నీ సూత్రాలు ఇప్పుడు మీకు వద్దు, అందరికీ రావు కదా, మళ్ళీ అందరు కన్ఫ్యూజ్ అవుతారు పాపం. Yeah, today too many sutras. సరే, అంత వద్దు. ఇది ఇట్లా చెప్పడం కూడా తప్పు, అంటే కరెక్ట్ కాదు, ఎందుకంటే వేరే వాళ్ళందరికీ కూడా ఏం అర్థం కాదు మళ్ళీ. అంటే మీరు పుల్లింగం నపుంసకలింగాన్ని స్త్రీలింగం చేసేటప్పటికి ఆ నకారం పెట్టాలి. అవునవును, అంతే, అదొక్కటి చాలు ఇంకా కదా. చాలా ఆ. చాలు. సో మిగతావన్నీ మళ్ళీ మనం రేపు కూడా క్లాస్ ఉంది కాబట్టి మంచిగా ఇంకా మీకు అది వచ్చేస్తుంది, కంప్లీట్ గా వచ్చేస్తుంది. అలాగే మళ్ళీ ఇవాళ చాలా బాగుందండి క్లాస్. బాగుందా? బాగుందండి. Yeah. మీరు అసలు ఆపకండి, ఎన్నేళ్ళు తీసుకున్నా వస్తాం మేము. ఏంటమ్మా? తప్పకుండా ఎన్నేళ్ళు తీసుకున్నా వస్తాం మేము. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా వస్తారా?
సో కవితలాగా చెప్పేలాగా అవ్వాలండి, తీసుకోవడం కాదు. అలా ఉంటానమ్మా, తప్పకుండా అవుతారు మీరందరూ. మరో కవితలు అవుతారు, కవితలు కాదు కవితను మించి అవుతారు. అది అన్ని ఓ గింజ గింజ ఒలిచి పెడుతోంది కవిత మనకు. అవునండి. కరెక్టే. శను వాటికి మనం వృక్షం చెయ్యాలి, ఆ గింజలు పాతి అని. అదే కదా. సో ఇప్పుడు మీరందరూ నేర్చుకొని ఇప్పుడు ఎంతైతే నేర్చుకున్నారో ఇప్పుడు మీకు 2 సూత్రాలు అర్థమైనాయి. ఆ 2 సూత్రాలు వేరే వాళ్ళకి చెప్పండి. అవునమ్మా, అంతే. తప్పకుండా. శాంతి పాఠం చెప్పాక కంటిన్యూ చేద్దామా? యా, శాంతి పాఠం చెప్దామా? యా, చెప్పండి, ఎవరు చెప్తున్నారు? నేను చెప్పనా? యా, చెప్పేసి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. నమస్తే. ధన్యవాదములు కవిత. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.